ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. విజయవాడలో నిన్న శనివారం కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర వాసులు ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. చాలా ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షానికి పలు కాలనీలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. సెల్లార్లలోకి వరద నీరు వచ్చింది. చాలా చోట్ల కార్లు, ఇతర వాహనాలు నీట మునిగిన పరిస్థితి నెలకొంది. మొగల్ రాజపురం సున్నపు బట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా 4 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం బలపడ వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం విశాఖకు ఈశాన్యంగా 80 కిలోమీటర్లు, కళింగపట్నానికి నైరుతిగా 40 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్పూర్కు నైరుతిగా 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఆదివారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలతో పాటు వైఎస్ఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది.